హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా బ్లౌజ్ కుడుతున్నాను. సింపుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలనో ఒకసారి చూడండి. ఇలా కట్ చేసుకున్న బ్లౌజ్ను షోల్డర్ మీద 2 జాయింట్ చేస్తే సమానంగా కింద ఒక టక్స్ వేసుకోవచ్చు. 2 వైపులా ఇలాగే జాయింట్ చేసేసుకొని ఒక టక్స్ వేసుకుంటే అయిపోతుంది. తర్వాత నడుము పట్టి కూడా వేసేసుకోవాలి. నడుము పట్టి అనిగే విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసుకొని నడుము పట్టి పంపకానికి వదిలేసుకుంటే అయిపోతుంది. ముందు పాటు కూడా ఇలా ఉక్స్లో పట్టి తీసుకున్నాను. దీన్ని కూడా 2 సమానంగా ఇలా అనేసి కింది వరకు ఒక లైన్ తీసేసుకుంటే ఇంచుతోటి మొదలు పెట్టుకొని ఒక టక్స్ వేసుకోవాలి. ఉక్సుల పట్టిని కూడా ఇలా 2 వైపులా 2 సమానంగా హోల్డ్ చేసి అక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ వేసిన కుట్టుకు ఇలా లాగి పడితే సంక కుట్టు నుంచి ఒకటి వస్తుంది. దానికి ఒక టక్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా కూడా ఇలాగే వేసేసుకోవాలి. 2 సమానం ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ తోటి మనం కరెక్ట్గా కుట్టింది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసేసుకొని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత షేప్ పార్టీ కూడా ఇలాగే మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. 2 వైపులా ఇలాగే బ్లౌజులు కొలతతోటి కరెక్ట్గా వేసేసుకుంటే కుట్టిన మన కొలత బ్లౌజ్కి సమానంగా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఒక షేప్ పార్టీ లోపలికి మలిచేసి కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత ఇలా 2 సమానం వచ్చిందా లేదా అనేసి చూసుకోవాలి. 2 బ్లౌజులను అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లో సమానం వచ్చిందా లేదా అని చూసుకున్న తర్వాత ఉక్సుల పట్టి వేసేసుకోవాలి. ఉక్సుల పట్టికి చిన్న ముక్క తీసేసుకొని జాయింట్ చేసేసుకొని అది అనిగే విధంగా చేసి మళ్ళీ లోపలికి హోల్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఉక్సుల పట్టి కూడా అలాగే కాజా పట్టి కూడా అలాగే కుట్టేసుకొని ఇది 2 డబుల్ హోల్ చేసి లోపలికి మలిచి కుట్టుకోవాలి. మనం ఉక్సులు కుట్టే కాజాలు వేసే విధంగా మళ్ళీ మధ్యలో ఒక కుట్టు వేయాలి. ఇలా వేసేసిన తర్వాత అన్ని సమానం వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసేసుకొని మళ్ళీ కాలర్ నుంచి ఉక్సుల పట్టి నుంచి కింద నుంచి పైన షోల్డర్ వరకు మనం కుట్టింది కరెక్టేనా లేదా అనేసి ఒకసారి మార్కింగ్ పెట్టేసుకోవాలి, చూసుకోవాలి. నేనైతే కరెక్ట్ కొలతలతో పెట్టాను కాబట్టి నాకు కరెక్ట్గా వచ్చేసాయి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం కొంచెం అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇలా సమానం వచ్చిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని కాలర్ పట్టి క్రాస్లో తీసేసుకొని జాయింట్ చేసుకోవాలి. కాలర్ పట్టి జాయింట్ చేసిన తర్వాత బ్లౌజ్కి జాయింట్ చేసేసుకోవాలి. ఉక్సుల పట్టి కాజాల పట్టి మనం కుట్టు వేసే కాడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసేసుకొని ఎక్కడి వరకు కుట్టు వేసామో అక్కడికి 2 సమానం వచ్చే విధంగా వేసేసుకొని మధ్యలో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఒకసారి కలర్ పట్టి అనిగే విధంగా మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసిన తర్వాత మంచిగా అనిగిపోతుంది. అనిగిపోయిన తర్వాత మళ్ళీ పంపకాని కోసం అనేసి క్లాత్ని హోల్డ్ చేసేసి లోపలికి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎవరైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగా అర్థమైపోతుంది. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ కోసం నాకు ఇక్కడ క్లాత్ సంకలో తక్కువ పడిపోయింది, దానికోసం చిన్న ముక్కలు జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా 2 హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా జాయింట్ చేసిన తర్వాత ఒకసారి కొలత బ్లౌజ్ తోటి చూసేసుకోవాలి. నేను ఇటు పెట్టేసింది కరెక్ట్గానే ఉన్నది. ఒక సంకల్ని ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేసాను కదా, దానికోసం మళ్ళీ ఒకసారి లూజు మనం కుట్టు కోసం అని వదిలేసిన క్లాత్ కోసం తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని సమానంగా తీసేసుకొని ముందు భాగం హ్యాండ్స్ లోతు తీసుకోవాలి. కొంచెం అవి లోతు తీసేసిన తర్వాత ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. లోతు తీసిన భాగాన్ని ముందు భాగానికి వచ్చే విధంగా చూసేసుకొని ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో చూసేసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఒకసారి కింద నడుము పట్టి నుంచి హ్యాండ్స్ వరకు ఇక కుట్టు వేసేసుకోవాలి. ఈ రకంగా వేసేసుకుంటే బ్లౌజ్ కిందికి మీదకి రాకుండా మంచిగా చంక భాగంలో ప్లస్ మార్క్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.